హాయ్! హలో! నమస్తే. నా పేరు రాధాకృష్ణ. 'బిగ్ బాస్' సీజన్ 9 నిన్న మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు. ఇంకా ఫైనల్‌కొచ్చింది. ఇంకేమున్నది అయిపోయింది. ఇంకా 2 డేస్, 3 డేస్ అంతే. అయిపోయిన తర్వాత కూడా మనం కొద్దిగా 'బిగ్ బాస్' జర్నీని ఎవరు ఏంటి, ఎలా వచ్చారు, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఎందుకు పడింది, ఎవరు విన్ అయ్యారు అనే దాని మీద మనం తర్వాత జర్నీని కంటిన్యూ చేస్తూ మాట్లాడదాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ చూసారు కదా! నిన్న ఎక్కడ డీమాన్ ఉంది తనూజ. తనూజ ఏవి స్టార్ట్ అయింది. తనూజ ఏవి మీకు చూస్తే మీకెలాగనిపించింది? అయితే ఇమాన్యుయల్ ఏవి కన్నా తనూజ ఏవి అంటే జస్ట్ ఒక పెంచారు కొంచెం. ఒక 5, 6, 7 సెకండ్స్ మీద ఉన్నదంతే. కానీ అందరికీ సరి సమానంగా ఏవీలైతే చూపించడం జరిగింది. అయితే తనూజ ఏవి చాలా చక్కగా ఉంది. అందులో కూడా చాలా చక్కగా ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. తనూజ ఏవిలోని. కళ్యాణ్ వీళ్ళందరూ ఎందుకంటే తనూజ జర్నీ కూడా చూసుకుంటే మొదటి నుంచి చూసుకుంటే ఆమె తాలూకా ఎవరెవరైతే గొడవలు పడిందో, ఎలా వచ్చిందో ఆ గొడవలు గాని, అలాగే ఎమోషనల్ బాండింగ్స్ భరణి గారితో బాండింగ్ గాని, దివ్య గారితో గొడవ గాని, భరణి గారితో బాండింగ్ గాని చాలా చక్కగా ప్రోమోలో కట్ చేసి బాగా ఏశారు. ఎందుకంటే అవి ఎలివేషన్ తనూజ పైకి రావడానికి ఇలా. అదే విధంగా ఆహ్, గొడవ ఒకటి జరిగింది. "నువ్వు కెప్టెన్ అయ్యావా లేదా?" అనేసి. "నువ్వేం కెప్టెన్ అయ్యావు? నువ్వెప్పుడు చూడలేదే?" అని 10వ వారంలో తొమ్మిదో వారంలో గొడవ జరిగింది. ఆ గొడవ కూడా క్లియర్‌గా చక్కగా వేసి అది కూడా ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఆమెకి జరిగిన అవమానాలు అంటే ఆడలేకపోవడం వల్ల ఆడుతూ ఫైనల్ దాకా వచ్చి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడాను ఆమెని నలిపేసినట్టుగా అయిపోయాయి. అలా బాగా ఏడ్చి అంటే ఆ ప్రోమోస్ కట్ చేసిన ఏడుపులే అయినా సరే తట్టుకోలేకపోతున్నాను అమ్మా అని అనడం గాని, ఇవన్నీ కూడా సింపతిని క్రియేట్ చేశారు. మొత్తం అవి సింపతిని క్రియేట్ చేస్తూ బాగా వచ్చింది. తనుజ ఏవి మాత్రం చాలా చక్కగా తీసుకొచ్చారు. ఆ ఎడిటర్ చాలా చక్కని ప్రోమో అయితే ఆమెకి పడింది. చక్కగా ఏవి సూపర్ ఏవి అవి. బాగా వచ్చింది. అయితే కొన్ని ఫోటోలు కావాలన్నారు తీసుకున్నారు. 'బిగ్ బాస్' చెప్పడం కూడా తనూజ గురించి ఎలా చెప్పాడు అననంటే, మీరు ఒక రకంగా ఫైటరు. మామూలుగా కాదు. ఎంతోమందిని జయించుకుంటూ వచ్చారు. మొత్తం అందరి సభ్యుల్ని ఎదిరించారు. మీరు లేడీ ఫైటర్ అయ్యారు. అలాగే లేడీ విన్నర్ కూడా అవుతారేమో ముందుగా తీసుకురండి అని చెప్పడంలోని 'బిగ్ బాస్' మంచి ఎలివేషన్ ఇచ్చి చాలా చక్కగానే పాజిటివ్ నోట్‌లోని ఆమెకైతే అందజేశాడు. చాలా చక్కగా ఉంది. ఆమె అయిపోయిన తర్వాత ఆమె లోపలికి వెళ్లి ఆమె ఫోటోలు కావాల్సినవేవో తీసుకుంది. లోపలికి వెళ్ళింది. చక్కగా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్టు డీమన్ పవన్‌కొచ్చాడు. డీమన్ పవన్ చాలా చక్కగా లోపలికొచ్చిన తర్వాత అద్భుతంగా అయితే ఎమోషన్ ఎక్కువ కనిపించింది ఏంటంటే డీమన్ పవన్ దాంట్లోని ఎక్కువ ఎమోషను ఉంది. అంటే తనూజ ఈ ఇమాన్యుయల్ దాని మీద కన్నా డీమన్ పవన్‌ది అయితే అద్భుతంగా కట్టింది. ఎందుకంటే డీమన్ పవన్ జర్నీలో ఉవ్వెత్తున లేచిన కెరటము మళ్ళీ కింద పడిపోయి, మళ్ళీ లేచి, మళ్ళీ వచ్చినట్టు అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి డీమన్ పవన్ దాంట్లో. అందు గురించి ఏవి ఇంకా చాలా సూపర్‌గా వచ్చిందేమో అనిపిస్తున్నాయి. అలాగా ఏవిని బాగా కట్ చేశారు. ఎందుకంటే 'డీమన్ పవన్‌కి' మొదటి నుంచి అందరూ కూడాను బ్యాడ్ రిమార్క్ ఒక్కటి ఏంటంటే రీతుతో కాకపోతే నువ్వెవరితోని ఆడట్లేదు. రీతుతోనే ఉన్నావు. రీతుతోనే వెళ్తున్నావు అని వచ్చిన ప్రతి ఒక్కరు నువ్వు రీతుతో ఉండడానికి వచ్చావా అని చెప్పి హౌస్‌మేట్స్ అందరూ కూడాను ఒక అంటే రోస్ట్ చేసి వదిలేసారు శుభ్రంగా 'డీమన్ పవన్' అయితే. అయితే 'డీమన్ పవన్' తన తాలూకా బాండీని ఎక్కడా కూడా వదలకుండా అంటే అది నెగెటివ్ అవ్వకుండా అంటే తన పేరుని గేమ్‌లో నెగెటివ్ అయ్యుండొచ్చు. కానీ పర్సనల్‌గా దాన్ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసాడు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎక్కడ కూడాను రీతుని బ్యాడ్ చేయలే. తను బ్యాడ్ అయ్యాడు. కానీ రీతుని మాత్రం బ్యాడ్ చేయలే. అంతటి ఎమోషన్. అదే విధంగా ఏవి చూస్తున్నప్పుడల్లాను 'డీమన్ పవన్‌ని' చూస్తే అబ్బా! ఏడుస్తూనే ఉంటాడు అలాగా. కళ్ళంట నీరు ధార కారుతూనే ఉంటది అలాగా 'డీమన్ పవన్‌కైతే. చాలా చక్కగా దాని ఎమోషన్‌ని క్యారీ చేసుకుంటూ చక్కగా తీసుకున్నాడు. అయితే 'డీమన్ పవన్' ఫోటో తీసుకోవడానికెళ్ళి టక మొత్తం అన్నీ తీసుకుంటాడు. అంటే చాలా అంటే కామనర్స్ నుంచి వచ్చారు కదా! వీళ్ళకేంటంటే వాటిని మధురంగా అవి దాచుకొని ఎప్పుడైనా మనకు పనికొస్తాయి చూసుకోవచ్చనే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట అది. అలాంటివన్నీ కూడాను ఒక కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. చక్కగా అన్ని ఫోటోలను. తర్వాత 'బిగ్ బాస్' అతనికి చెప్పడం కూడా "నువ్వు రియల్ ఫైటర్‌వి. నువ్వు ఫైట్ చేస్తూ పైకొచ్చావు. ఎంతోమందికి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించావు. వాళ్ళు జడుసుకునేటట్టు చేసావు. నువ్వు ఎవరి పక్కన ఉంటే వాళ్ళు విన్ అయ్యేటట్టుగా కన్ఫర్మ్ విన్ను అనేటట్టుగా భయపెట్టావు" అని చక్కగా ఎలివేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చాడు. అది 'డీమన్ పవన్‌కి' జరిగిన పెద్ద గౌరవం. అయితే ఈ 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్ము. చాలా చక్కగా అందరూ కూడాను ఇచ్చారు.
ఇంకా మనకి ఇంకా 2 ఏవి సంజన గారిది ఒకటిను మన కళ్యాణ్ ఏవి లాస్ట్‌లో పెడతారు కళ్యాణ్‌కి. అయితే వస్తాయి. అయితే ఓటింగ్ అనాలిసిస్‌కి వచ్చేసరికల్లా ఇక్కడ మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నోళ్ళకి మీరు ఓటింగ్‌లు ఏస్తూ ఉండండి. ఎందుకంటే ఇదే ఫైనల్ వీక్, ఫినాలే వీక్ కదా! ఇంకా వెళ్ళిపోతున్నది అంతా అందరూ కూడా అయిపోతున్నది. ఇంకా ఈ నైట్‌తో ఓటింగ్ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత వీలైతే అంత మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరుంటే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండండి. ఓట్లు వేయకపోతే వాళ్ళు ఇన్నాళ్ళు అంటే 105 రోజులు అటు కలిసిన ఈ కష్టమంతా కూడా ఒకసారి పోయినట్టుగా అయిపోతుంది. చేజారిపోయి అయ్యో! గెలవలేదా అనిపిస్తుంటది. కనుక ఈ సమయంలో మాత్రం కంపల్సరీగా ఓట్లనేవి చాలా ముఖ్యము అందరికి. ఆ కంటెస్టెంట్ అందరికి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఓట్లయితే వేసి ఆళ్ళని గెలిపించుకుంటారని అనుకుంటున్నాను. అదే విధంగా నా రివ్యూ ఎలా ఉంది? ఏమిటి దాని మీద మీరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతవరకు చాలామంది కొత్త వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు రెగ్యులర్‌గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. లైకులు చేయండి. షేర్ చేయండి. మాక్సిమం మీ తాలూకా ఏవే ఉంటాయి కదా! సోషల్ మీడియాలోని ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో వాటిలో కూడా నా పోస్ట్‌ని షేర్ చేయండి. మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫినాలే వీక్‌లో ఉన్నాం కాబట్టి మీరు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదే ఈ రకంగా మన ఫినాలే వీక్ గడిచిపోయింది. తర్వాత ఆహ్, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.